దిశ తిరుగుతుంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి గోవు గురించి వింటూనే ఉంటాం. గోవు గురించి పెద్ద పెద్ద వ్యాసాలు కూడా ఉంటాయి. గోవు అమ్మ లాంటిది. గోవులో దేవతలు కొలువుదీరి ఉంటారు. గోవును పూజిస్తే సర్వదేవతలను పూజించినట్లేనని చెప్తారు. అంతేకాదు పాలు అమృతమని చెప్తుంటారు. గోవుకి కొంతమంది శనగలు, మరికొంతమంది బెల్లం, గడ్డి, రొట్టె తినిపిస్తారు. అయితే గోమాతకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. ఇంతకీ అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గోవుకు ఉప్పు తినిపించాలి. ఉప్పు తిన్నవారు విశ్వాసం చూపినా చూపించకపోయినా గోవు మాత్రం తీరుస్తుంది. కామధేనువు రూపంలో ఉన్న గోవు మన కోరికలు తీరుస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఎంతో శక్తివంతమైన ప్రభావం చూపుతుంది. ఇలా చేసిన వారు ఎంతో మంది సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు. నియమిత రూపంలో గోవుకు ఉప్పు తినిపించాలి. గోశాలలోనైనా ఆలయంలోనైనా గోవు కనిపిస్తే రొట్టె తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు పెట్టి తినిపించాలి. గోవు శరీరానికి ఉప్పు ఎంతో ఉపయోగకరం. ఉప్పు తినిపిస్తే గోవుకు ఎలాంటి నష్టం ఉండదు, మనకు మాత్రం లాభం ఎంతో ఉంటుంది. అప్పుల బాధతో ఉన్నవారు, ఉద్యోగం లేనివారు గోవుకు ఉప్పు తినిపిస్తే వారికి అన్ని కష్టాలు తొలగిపోయి ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా గోమాతకి ఉప్పును తినిపించండి. దీంతో మీ ఇంట అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారు ఉద్యోగాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.